గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక కొత్త హెయిర్ స్టైల్‌ని నేర్చుకుందాం. సో, సింపుల్‌గా నేర్చుకునేదనమాట. ఫ్రంట్ పార్టిషన్‌ని మనం కొంచెం స్లైడ్స్‌తో ట్యాగ్ చేసేసాము. సో, అటువైపు, ఇటువైపు చిన్న చిన్న పాయల్ని తీసుకోండి. కొంచెం లావు పాయల్ని తీసుకోవాలి. సో, దీన్ని మనం నాటేస్తున్నాము. ఆ నాట్ కూడా పైనుండి వేయాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పైనుండి వేసి లూజ్‌గా పెట్టి కొంచెం అంటే బటన్ లాగా వస్తుంది. సో, అలా పెట్టిన తర్వాత దానికి మనం రబ్బర్ బ్యాండ్‌ని వేసుకోవాలి. అంటే మనం దీనికి ఎలాంటి హెయిర్ యాక్సెసరీస్ వాడకపోయినా ఇది చాలా మంచిగా అనిపిస్తదనమాట. అందుకని ఈ హెయిర్ స్టైల్ చాలా బావుంటుంది. రిసెప్షన్స్‌కి తర్వాత వచ్చేటప్పటికి ఎంగేజ్‌మెంట్స్‌కి అలా సింపుల్‌గా చేసుకోవడానికి చాలా బావుంటుంది. ఈ హెయిర్ స్టైల్ వచ్చేటప్పటికి. సో, దీనికి బ్యాండ్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను. సో, దీనికి కొంచెం లూజ్‌గా వేసుకుంటే బెటర్‌గా ఉంటుంది. సో, అటో పాయ, ఇటొక పాయ. కొంచెం లావుగా సైడ్స్ మాత్రమే తీసుకోవాలి. మధ్య పార్ట్ అయితే కాదు. సో, ఆ 2 పాయల్ని తీసుకొని మనం జస్ట్ నార్మల్‌గా నాటేస్తాం కదా! అట్లా పైనుండి వేసి జస్ట్ ఒక్కసారే పైనుండి వేసి అలా కొంచెం లాగంగానే మనకి చిన్నగా బటన్ లాగా వస్తుంది. ఆ బటన్ పోకుండా మనం దానికి బ్యాండేస్తున్నాము. అదే మనకి హెయిర్ యాక్సెసరీస్ లాగా పనిచేస్తుందనమాట. నేను చెప్పే ఏ హెయిర్ స్టైల్ అయినా సరే మీకెలాంటి సిరమ్స్ గానీ, లేకపోతే స్ట్రైట్నింగ్ గానీ, క్రింపరింగ్ గానీ అలాంటియి ఏమీ చేయకుండా సింపుల్‌గా వేసుకునేటట్టుగా చూపిస్తున్నాను. సో, ఇది మీకు ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఒక్కసారి నేను వేసిన తర్వాత మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా నీట్‌గా వస్తుందనమాట. సో, 3 నేను వేశాను. 3 టైప్స్. సో, దాని తర్వాతంతా మా స్టూడెంట్ వేసింది. సో, నేను మీకు చూపించడానికి నేను వేయడం జరిగింది. అటొక పాయ, ఇటొక పాయ 2 పాయలు మధ్యలో పార్టిషన్స్‌ని మనం కిందకి వదిలేస్తున్నాము. సో, ఆ పాయన్ని తీసుకొని మనం జస్ట్ పైనుండి నాటేస్తున్నాం. ఇవి కూడా చాలా సింపుల్ వేలో ఉన్న హెయిర్ స్టైల్స్. చాలా సింపుల్‌గా ఎవ్వరైనా వేసుకునే హెయిర్ స్టైల్స్. ఇలాంటియి బ్రైడ్స్‌కేస్తే కూడా చాలా బావుంటుంది. చాలా యూనిక్‌గా కూడా ఉంటుంది హెయిర్ స్టైల్స్ వచ్చేటప్పటికి. దీన్ని కొంచెం మనం విడదీయాలి. అటు ఇటుగా కొంచెం పాయల్ని స్ప్రెడ్ చేస్తే ఏమవుతుంది అంటే కొంచెం లావుగా వస్తుంది హెయిర్ స్టైల్ వచ్చి. సో, అలా కాకుండా మనం టైట్‌గా వేస్తే అది అంత లుక్ రాదు. సో, కొంచెం లూజ్‌గా వేస్తేనే దీని లుక్ కనిపిస్తుందనమాట. సో, ఇక్కడ నుండి మా స్టూడెంట్ వేయడం జరిగింది. సో, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అనమాట. వీళ్ళు కూడా స్టూడెంట్స్ అందరూ కూడా మనకి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేస్తారు. సో, హెయిర్ స్టైల్స్ అవి చాలా నేర్చుకుంటున్నారు పిల్లలొచ్చి. ఈ హెయిర్ స్టైల్ ప్రాక్టీస్ చేస్తున్న అమ్మాయి పేరు హేమ అండ్ శ్రీ. సో, అలా లావు జడ ఉండి వాళ్ళది హెయిర్ లాంగ్ ఉండి అట్లా ఈ హెయిర్ స్టైల్ వేస్తే కూడా చాలా నీట్‌గా అనిపిస్తుంది. సో, వీళ్ళు జస్ట్ ఏమి లైట్‌గా ఒక 5 మినిట్స్ కూడా పట్టలేదు. సో, నేను ఎక్కడ కూడా వీడియోని ఇంకా కొంచెం లెంగ్తీ పెట్టానేమో గానీ చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. 2-3 మినిట్స్ అంతే. దానికన్నా ఎక్కువ టైము ఈ హెయిర్ స్టైల్‌కి అస్సలు పట్టదు. సో, దీనికి మనం చిన్న చిన్న పార్టిషన్స్ తీసుకొని సన్నగా తీసుకొని చేయడం కన్నా కొద్దిగా లావుగా అటు ఇటు కొంచెం లావుగా తీసుకొని చేస్తే చాలా మంచిగా నీట్‌గా అనిపిస్తుంది. సో, దీంట్లో మనం ఏం చేసాము ఆ బ్యాండ్ కనిపించకుండా బటర్‌ఫ్లైస్‌ని పిన్ చేసాము డెకరేషన్‌కి. అది డెకరేషన్ చేయకపోయినా ఈ హెయిర్ స్టైల్ నీట్‌గానే ఉంటుంది. సో, స్టూడెంట్స్ కదా! కొంచెం యూనిక్‌గా ట్రై చేశారు. కానీ ఇవి కూడా చాలా బాగున్నాయి. చాలా చిన్నగా బటర్‌ఫ్లైస్. రోజు ఒక కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. ఇట్లాగే పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో, ఇది మీకు యూజ్‌ఫుల్ అవుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మీ అండ్ లైక్ మీ. థాంక్ యూ.